రాజులెత్తు ఓం ఆచార్యుల వారికి ఏమైతుంది ప్రసంగాన్ని కొనసాగించాల్సిగా కోరుచున్నాం. వేదాహమేతం పౌరుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బృహదారణ్యకోపనిషత్తు ద్వితీయ అధ్యాయము, ప్రథమ బ్రాహ్మణము, 13వ సంపుటము. సా హోవాచ గార్గ్యో యా ఏవా అయం ఆత్మని పురుష ఏతం ఏవాహం బ్రహ్మ ఉపాస. ఈ గార్గ్యుడు ఏమంటున్నాడంటే, ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఈ స్త్రీ పురుష తత్వం, ఈ యొక్క పురుషుణ్ణి అంటే స్త్రీలో ఉన్నటువంటి ఆత్మ, పురుషునిలో ఉన్నటువంటి ఆత్మ, ఈ ఆత్మను నేను బ్రహ్మగా భావించి ఉపాసన చేస్తున్నాను, మీరు కూడా చేయండి అని అంటే, అప్పుడు అజాత శత్రువు అంటున్నాడు, సా హోవాచ అజాత శత్రుడు మామ ఏతస్మిన్ సంవిదిష్ట ఆత్మన్ అన్వి ఇది వా అహం ఏతం ఉపాస ఇది. అలా అనకండి, అది సరైనటువంటిది కాదు. ఈ యొక్క ఆత్మ అనేటువంటిది పరాధీన స్థితిలో ఉన్నటువంటిది. ఈ ఆత్మ, ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ అంటే ఈ జన్మలోనే మీరు చూస్తున్నారు, ఈ జన్మ అయిపోయిన తర్వాత మీరు చూడలేరు. ఒక జన్మలో ఉన్నటువంటిది మరియు ఇంకొక జన్మ తర్వాత ముగించినప్పుడు శరీరం లేకుండా, జీవితం లేకుండా ఉన్నటువంటిది ఆత్మను బ్రహ్మగా ఉపాసించడం తగదు, నేను దానిని ఉపాసించటం లేదు అని చెప్పేసి అన్నాడు. సాయా ఏతం ఏవ ఉపాస్త ఆత్మాన్విహ భవతి ఆత్మన్వీని హాస్య ప్రజా భవతి. ఈ యొక్క ఆత్మకు, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు ఇదే బ్రహ్మ అంటే, ఈ బ్రహ్మకు సంతానం ఉన్నది. బుద్ధి, చిత్తము, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ సంతానం ఉన్నాయి కదా. మరి ఈ ప్రజలను కాదని రాజును ఉపాసన చేస్తే మరి ఈ యొక్క ప్రజల పరిస్థితి, ఇంద్రియాల యొక్క పరిస్థితి ఏమవ్వాలి అని అంటే, అప్పుడు సాహా తూష్ణీం ఆశ గార్గ్య. అప్పుడుగా దీప్త బాలకి మౌనం వహించాడు. అతనికి దారి లేదు, అతనికి తెలిసిందంతా ఇదే చెప్పాడు అనమాట. సా హోవాచ అజాత శత్రుడు ఏతౌ అన్రీహి ఇత్యేవత్ హి ఇతి. నువ్వు ఇంతవరకే తెలుసా, ఇక ముందు మాట్లాడట్లేదేంటి, ఇంకా చెప్పట్లేదేంటి బాలకి, గార్గ్య బాలకి, ఇంకా చెప్పండి అని అంటే, నాకు ఇంతవరకే తెలుసు. నా ఏతావతా విదితం భవతి ఇది, నీకు ఇంతవరకే తెలుసా. సా హోవాచ గార్గ్య. అప్పుడు గార్గ్యుడు అన్నాడు, ఉపత్వా యానిహి, నాకైతే అంతవరకే తెలుసు స్వామి, ఇక ఆ తర్వాతది చెప్పడానికి మీరు నన్ను శిష్యునిగా అంగీకరించింది. ముందేమో గురువుగా వచ్చి బోధిస్తున్నాడు, ఇప్పుడు ఇక శిష్యునిగా ఉండి నేను శిష్యరికం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు నాకు ఉపదేశించమని చెప్పేసి అన్నాడు. సా హోవాచ అజాత శత్రు. అప్పుడు అజాత శత్రు ఏమంటున్నాడు అంటే, ప్రతి లోమం నుంచే ఏతద్ బ్రాహ్మణ క్షత్రియము ఉపేయాద్ బ్రహ్మ మే వక్షతీతి వ్యేవా త్వా జపయిష్యామీతి. ఒక బ్రాహ్మణుడు వచ్చి క్షత్రియుని దగ్గరికి నన్ను శిష్యునిగా చేర్చుకొని నాకు బ్రహ్మ విద్యను బోధించండి అని అనడం, ఇది విపరీతమైనటువంటి పరిస్థితి.
ఎందుకంటే బ్రాహ్మణుడే క్షత్రియుడే బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళాలి, బ్రాహ్మణుడు క్షత్రియుని దగ్గరికి రాకూడదు. సరే, ఏది ఏమైనా మరి పరిస్థితి ఆ రకంగా ఉన్నది కాబట్టి మీరు అడిగారు కాబట్టి నేను మీకు ఉపదేశిస్తున్నాను అని చెప్పేసి తం పానవాదాయ ఉత్తస్థవు, ఇక అతన్ని చేయబట్టుకొని లేచి నిలబడ్డారు. ఇక కూర్చున్న వాళ్ళు ఇక చేయబట్టుకొని నిలబడ్డారు అనమాట. అంటే కూర్చుండి పోదాం పదా అని చెప్పేసి ఇట్లా ఒకరికొకరు చేతులు పట్టుకొని లేస్తారు కదా, ఆ రకంగా ఈ అజాత శత్రువు దీప్త బాలకి చేయి పట్టుకొని లేపాడు అనమాట. అంటే ఇద్దరు లేచి నిలబడ్డారు. తౌహా పురుషం, అక్కడ లేచి అక్కడికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారంటే, ఇది జాగ్రత్తగా వినండి బాలరాజు గారు, ఇవాళ చాలా విశేషమైనటువంటి ప్రసంగం వస్తున్నది. పరమాత్మ సాక్షాత్కారం, పరమాత్మ ఏ రకంగా ఉన్నాడు అనేటువంటి రహస్యం ఇవాళ వస్తున్నది. అందరూ జాగ్రత్తగా వినండి. దీంట్లో ఏంటంటే సుప్తం ఆ జగ్మతు తం ఏతైర్ నామభిః ఆమంత్రయాన్ చక్రే బృహన్ పాండరావాస సోమ రాజన్నితి. ఒక పడుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతన్ని ఏ పేర్లతోటైతే మనం సంబోధించుకుంటూ ఉంటుంటామో ఆ వ్యక్తుల ఆ పేర్లన్నీ పెట్టి పిలిచినా కూడా అతడు లేవలేదు. పడుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి తండ్రి అన్నాడు, కొడుక బిడ్డ లేవమని చెప్పేసి అన్నాడు. భార్య అన్నది ఏమండి లేవండి అని అన్నది. ఇక సేవకుడు స్వామి లేవండి అని అన్నారు. ఇట్లా ఎవరెవరు ఏ పేరుతోటి పిలుస్తూ ఉంటుంటారో జాగ్రత్త అవస్థలో ఆ పేర్లన్నీ పెట్టి పిలిచినా కూడా అతడు స నో ఉత్తస్థౌ, ఇక వారిద్దరి వల్ల అతడు లేవలేదు. అప్పుడు తం పాణినా పేషం బోధయాంశ్చకార స హోత్స్థౌ, ఇక వారిద్దరు ఏం చేశారంటే ఆ పడుకున్న వ్యక్తిని చేయబెట్టి ఎట్లా కుదిపినట్టు చేసి లేపారు. లేపగానే అతడు లేచి నిలబడ్డాడు. సా హోవాచ అజాత శత్రుర్ యత్ర ఏష ఏతత్ సుప్తో అభూత్ యా ఏష విజ్ఞానమయ పురుషః క్వాయేష తదా అభూత్ కుత ఏతత్ ఆగాదితి. అప్పుడు అజాత శత్రువు దీప్త బాలకితో అంటున్నాడు ఏంటంటే, హే గార్గ్య, ఓ గార్గ్యుడ, ఏతత్ సుప్త, ఇతడు ఇంతవరకైతే పడుకొని ఉన్నాడు కదా, పడుకొని ఉన్నటువంటి అతన్ని మనం లేపినప్పుడు అతను లేవలేదు. పేరు పెట్టి పిలిచినా కూడా, ఎన్ని రకాల పేరు పెట్టి పిలిచినా కూడా అతను లేవలేడు. మనం చేయబెట్టి కుదిపి లేపగానే అతను లేచి నిలబడ్డాడు. దీనివల్ల నువ్వు ఏం గ్రహిస్తున్నావు అని దీప్త బాలకిని అజాత శత్రువు అడిగాడు. తదుహ నా మేనే గార్గ్య, గార్గ్యుడు ఏమన్నాడంటే, దీప్త బాలకి ఏమన్నాడంటే, నాకేం తెలియదు స్వామి అన్నాడు. స హోవాచ అజాత శత్రువు, అప్పుడు అజాత శత్రువే అన్నాడు, ఎత్ర ఏష ఏతత్ సుప్తో అభూత్ ఏష విజ్ఞానమయ పురుష తదేషాం ప్రాణానాం విజ్ఞానేన విజ్ఞానం ఆదాయ య ఏషో అంతర్హృదయ ఆకాశస్తస్మిన్ శేతే తాని యదా గృహ్ణాతి అథ హేతత్ పురుష స్వపితి నామా. నరేష్ గారు జాగ్రత్తగా వినండి, ఇది చాలా విలువైనటువంటి ప్రసంగం. పరమాత్మ సాక్షాత్కారం, ముందు ఆత్మ సాక్షాత్కారం చేపిస్తున్నారు, తర్వాత పరమాత్మ సాక్షాత్కారం ప్రసంగం దీంతో ముడిపడి ఉన్నది. చాలా ప్రశ్నించండి, ఇది ఎంత లోతుగా ప్రశ్నిస్తే అంత లోతుగా వస్తున్నది. ఈ పడుకున్నటువంటి వ్యక్తి పడుకున్నదేంటి, ఎలా పడుకున్నాడు, ఇప్పుడు మనం చేయి పెట్టి లేపగానే ఎలా లేచాడు అంటే అప్పుడు చెప్తున్నాడు ఏంటంటే, మనము మన ఇంటి వద్ద పెంపుడు పశువులను, కోళ్లను ఆ బుట్ట కింద, ఆవులను పశువుల దొడ్డిలో ఏ రకంగా అయితే కట్టేస్తూ ఉంటుంటాము, అదే రూపకంగా
ఈ పడుకున్నటువంటి ఆత్మ ఇంద్రియాలను తనతో ముడిపెట్టుకొని విశ్రమించింది. ఆత్మ విశ్రమించలేదు, ఇంద్రియాలు మాత్రమే విశ్రమిస్తున్నాయి. ఆత్మ విశ్రమించలేదు, శరీరం మాత్రమే విశ్రమిస్తుంది, విశ్రాంతి తీసుకుంటున్నది. ఈ విశ్రాంతి తీసుకుంటున్నటువంటి శరీరంలో ఈ ఇంద్రియాలు ఆత్మ అధీనంలో ఉన్నాయి. అందుకే కళ్ళను పడుకున్నాడు కాబట్టి కళ్ళను మూసుకున్నాడు. మూసుకునేటువంటి నియంత్రణ ఎవరి అధీనంలో ఉంది? ఇప్పుడు చేతన అనేటువంటిది, ఈ వినేటువంటి చేతన అనేటువంటిది, మాట్లాడేటువంటి చైతన, ఈ యొక్క కాళ్ళు కదిలించేటువంటి, చేతులు కదిలించేటువంటి చైతన్య స్ఫూర్తి అనేటువంటి ఎవరి అధీనంలో ఉంది? ఆత్మ అధీనంలో ఉంది. కాబట్టి ఆ ఆత్మ అనేటువంటిది నిరంతరం జాగ్రత్త అవస్థలో ఉండి ఆ శ్వాస ప్రశ్వాసలు అనేటువంటిది తీసుకుంటుంది. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే, మనం వాహనం యొక్క టైర్లలో గాలి లేకపోతే ఆ పంపుతో కొట్టేవారం కదా, ఆ రూపకంగా ఈ యొక్క శ్వాసను ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా శ్వాస తీసుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇక్కడ పరమాత్మ స్వరూపం ఇదైతే దేహంతో ముడిపడి ఉన్నది. ఓ దీప్త బాలకి ఈ దేహంతో ముడిపడి ఉన్నటువంటి ఈ ఆత్మ ఈ శరీరానికి మరి అసఫలమైనటువంటి జీవితంలో ఈ శరీరాన్ని విడిచిపెడుతుంది, చనిపోతుంది. ఈ చనిపోయేటప్పుడు ఈ యొక్క మృత శరీరాన్ని దాటిపోతున్నప్పుడు అప్పుడు దానికి జీవితం లేదు కదా, శరీరం లేదు కదా, మళ్ళీ పునర్జన్మ ఎత్తే వరకు ఖాళీగానే ఉంటుంది కదా. అది ఆత్మభావమే కానీ ఆత్మస్థితిలో లేదు, అది జీవాత్మ స్థితిలోనే ఉంది. పునర్జన్మకై వెళ్తుంది కాబట్టి, పునర్జన్మ కోసం వెళ్తుంది కాబట్టి, ప్రయత్నం చేస్తున్నది కాబట్టి ఆత్మస్థితిలో కాకుండా జీవాత్మ స్థితిలో ఉంది. జీవం పోసుకుంటూనే ఉంది, అంతఃకరణంతో ముడిపడి ఉన్నది. ఇక పరమాత్మ స్వరూపాన్ని, ఇది వాస్తవికమైనటువంటిది కాదు. ఈ జీవాత్మను ఈ శరీరం నుండి వెలువడుతున్నటువంటి ఈ శరీరం కోసం వస్తున్నటువంటిది, ఈ శరీరాన్ని విడిచి దాటిపోతున్నటువంటిది, మృత శరీరాన్ని దాటిపోతున్నటువంటిది. ఈ ఆత్మను ఉపాసన చేస్తే ఇది అజ్ఞానం అవుతుంటది. ఈ ఆత్మ నితాంత అజ్ఞానంగా ఉన్నది. అంటే ఈ ఆత్మ ఎందుకు అజ్ఞానంగా ఉన్నది అంటే, ఈ 84 లక్షల జీవరాశుల్లో ఉన్నటువంటి ఆత్మలన్నీ ఇంకొక ఆత్మతోటి ముడిపడి ఉన్నాయి. ఆ ఆత్మ పరమాత్మ తత్వం, దాన్ని నేను ఉపాసన చేస్తుంటాను. మనం ఈ 84 లక్షలు మనిషి, పశు, పక్షి, క్రిమి, కీటకాలు, అమీబా నుంచి మొదలుకొని డైనోసార్ వరకు ఈ జీవ జంతువులన్నీ ఏవైతే ఉన్నాయో, ఈ జీవ జంతువులనే మనం చూస్తున్నాము, వీటిని మనం గుర్తించాము. కానీ ఏ రకంగానైతే శరీరంలో ఇంద్రియాలన్నీ ఆత్మతో ముడిపడి ఉన్నాయో, అదే రకంగా ఈ ఆత్మలన్నీ ఆ పరమాత్మతో ముడిపడి ఉన్నాయి. ఇక పరమాత్మ స్వరూపాన్ని చెప్పడం, బ్రహ్మాండంలో సృష్టి వ్యవస్థ చేయడానికి ఆచార్య ముడిపడి ఉండడం అంటే మనము ఆధారపడి ఉండడం అనే అర్థము. అంతే కదా. ఇప్పుడు ఈ పెట్టుకునే కళ్ళద్దాలు, మనం వేసుకున్న దుస్తులు ఎవరివి? అవి అమ్మ గాని, నాన్న గాని, తాతయ్య గాని, తమ్ముడు గాని పెట్టుకుంటే వేసుకుంటే వారికి వస్తాయా? అవి మనతో పాటు ఏ రకంగానైతే ముడిపడి ఉన్నాయో, మన వస్తువులు ఏ రకంగానైతే మనతో ముడిపడి ఉన్నాయో, అదే రూపకంగా ఈ ఇంద్రియాలు అనేటువంటివి కళ్ళను మూస్తున్నది ఎవరు, తెరుస్తున్నది ఎవరు, ఎవరి నియంత్రణలో ఉన్నాయి, ఎవరితో పాటు ముడిపడి ఉంది. ఈ శ్వాస ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు వదులుతున్నారు, ఎవరు మనం తినడానికి ఒక ముద్ద నోటి దగ్గరికి లేపగానే ముక్కు ఆ అన్నం ముద్దలోని వాసనను పీలుస్తుంది, ఇది మంచిగా ఉంది బాగాలేదు అని చెప్పేసి తర్వాత తెలుస్తుంది. అది ఎవరు పీలుస్తున్నారు? ఈ నోట్లో పెట్టిన ముద్దను ఎవరు నములుతున్నారు, ఎవరు మింగుతున్నారు, ఎవరు మలమూత్ర విసర్జన చేస్తున్నారు, ఎవరు శక్తివంతులనే అనుకుంటున్నారు, ఎవరితోటి ఇదంతా ముడిపడి ఉన్నది? అర్థమవుతుందా రహస్యం? ఇక ఇది శరీరంలో చూసిన తర్వాత ఈ ఆత్మలన్నీ ఏ రకమైతే శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు ఈ ఇంద్రియాలన్నీ ఏ రకమైతే ముడిపడి ఉన్నాయో, అదే రూపకంగా బ్రహ్మాండంలో పరమాత్మ తత్వం గురించి చెప్తున్నాడు.
ఈ యొక్క సృష్టి వ్యవస్థ చేయాలనుకున్నటువంటి సర్వ సామర్థ్యం కలిగినటువంటి పరమాత్మ ప్రకృతిని తోడుగా తీసుకుంటున్నప్పుడు ప్రకృతి ఆ పరమాత్మతో పాటు ముడిపడి ఉన్నది. ఆ తర్వాత ఈ జీవాత్మలకు అన్నింటికి ఈ 84 లక్షల జీవరాశులు అమీబా నుంచి మొదలుకొని డైనోసార్ వరకు, అమీబా కంటే సూక్ష్మ జాతి కూడా కావచ్చు, డైనోసార్ కంటే పెద్ద విశాలమైనటువంటి ఈ జీవ జంతువులు ఏవైనాను కావచ్చు. మనం పట్టుకున్నది మాత్రం అమీబా నుంచి డైనోసార్ వరకు మాత్రమే. ఈ జీవ జంతువులన్నిటికీ జన్మనిప్పించినటువంటిది, శరీరాలు రూపకల్పన చేసినటువంటిది పరమేశ్వరుడు. ఇక ఈ యొక్క బ్రహ్మాండంలో జరిగినటువంటి సృష్టి వ్యవస్థను మన పిండంలో చూసుకున్నట్టయితే, యుక్త వయసులో ఉన్నటువంటి వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దగ్గరికి పోయి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి ఎవరితో పాటు ముడిపడి ఉంటది బతికినంత కాలం? భర్తతో. ఆ తర్వాత వారిద్దరికి పుట్టేటువంటి పిల్లలు ఎవరితో పాటు ముడిపడి ఉంటారు బ్రతికినంత కాలం? వాళ్ళు ఎక్కడున్నా సరే. సన్నాఫ్ తండ్రి ఎవరు? నువ్వు ఎవరు అని సమాజం చేత భగవంతుడు ప్రశ్నింపజేస్తున్నప్పుడు, సమాజం చేత నువ్వు ఎవరు అని ప్రశ్నింపజేస్తున్న దానికి సమాధానం ఎవరు అంటే ఈ ప్రత్యక్షంగా మనం ఎదుటే నిలబడుతుంటాం. చెట్టంత మనిషి మనం ఎదుటే నిలబడ్డా కూడా మన ఈ యొక్క శరీరాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా నువ్వు ఎవరు అంటే, నువ్వు కనబడుతున్న స్వరూపం కాదు, నువ్వు కనబడని, నువ్వు ఎవరుండైతే వచ్చావు నీ పరోక్షం, నీ తండ్రి ఎవరు, ఆయన పరిచయం ఏంటి, మీ తాత ఎవరు, మీకు ఏ కులం, ఇది ఏ ఊరు, ఎక్కడ, ఇది వెనుకకు తవ్వుకుంటూ పోతుంటే మన భగవంతుణ్ణి చెప్పాలి. అదే రహస్యం. అర్థమవుతుందా? నువ్వు బాలాజీ గారు నువ్వు ఎవరు అంటే, నేను ఫలానా ఆయన కొడుకును. ఆయన ఎవరు? ఫలానా ఆయన కొడుకు అంటే మా తాత ఫలానా ఆయన, మా ఫలానా గోత్రం, ఫలానా వంశం, మా ఈ ఊరు అని ఇట్లా చెప్తుంటే, మీ తాత ఆయన కుమారుడు, ఆయన ఎవరు, ఆయన ఇట్లా పుట్టాడు, ఆయన ఎవరు అని వెనుకకు తవ్వుకుంటూ పోతుంటే చివరికి సృష్టి ఆరంభంలో ఉన్న పరమేశ్వరుడే బయటపడతాడు. అందు గురించి నువ్వు ఎవరు అనేటువంటి ప్రశ్న ద్వారా ఈ యొక్క పరమేశ్వరుడు తన గురించి తెలియజేసుకుంటున్నాడు అన్నట్టుగా. అందు గురించి ముక్కుపచ్చలారని ఆ పిల్లలు ఎల్కేజీ యూకేజీ చదువుకోవడానికి ఆ బడికి పోతే ఆ పిల్లల్ని కూడా అదే ప్రశ్న, నువ్వు ఎవరు అంటే తండ్రి ద్వారా తన పరిచయం. ఈ ఆధార్ కార్డు ద్వారా మనం పరిచయస్తులం అవుతున్నాం. కాబట్టి ఈ పురుషునితో పాటు వివాహముతోటి ముడిపడి వచ్చినటువంటి స్త్రీ బ్రతికినంత కాలం అతని పేరుతోటే పరిచయం పొందుతుంటది. పిల్లలు వాళ్ళు ఎంత దూరం ఉన్నా కూడా ఉద్యోగం కోసం వెళ్ళినా, వ్యాపారం కోసం వెళ్ళినా, పరిచయం గురించి ఆధార్ కార్డు కావాలన్నా కూడా మనకు ఇంటి అడ్రస్ కావాలి, తండ్రి పేరు చెప్పాల్సిందే. మన పేరుతోటి మనకు ఎక్కడా గుర్తింపు లేదు. ప్రభాకర్ గారు జాగ్రత్తగా వినండి, మనకు ఎక్కడ గుర్తింపు లేదు. మన ప్రత్యక్షాన్ని ఏమాత్రం లెక్క చేయనివ్వట్లేదు. నువ్వు పరోక్షాన్ని చెప్పు, నువ్వు పరోక్షం ఎక్కడికి వెళ్ళి వచ్చావు, నీ తండ్రి ఎవరు, నీ తాత ఎవరు, నీ వంశం ఏంటి, ఈ రకంగా ఇది విప్పాలన్నమాట. నువ్వు ఎవరు అంటే ఆచార్యజీ ఆత్మల యొక్క గుర్తింపు అనేది శరీరం ద్వారా పరమాత్మ చేస్తున్నాడు. పరమాత్మ ఏం చేస్తున్నాడు అని అంటే, నీవు ఈ స్త్రీ పురుష శరీరంలో ఉన్నటువంటి ఈ శరీరకంగా ఉన్నటువంటి ఈ జన్మ గురించే, ఇవాళ శ్యామలయ్య గారి పుట్టినరోజు అంట, ఈ జన్మ గురించే, ఈ శరీరం గురించి 59 సంవత్సరాలు 58 పూర్తి చేసుకుని 59లోకి వచ్చానని చెప్పేసి శ్యామలయ్య గారు ఈ స్త్రీ పురుష దేహానికి పుట్టినరోజు అంటున్నాడు. కానీ భగవంతుడు ఏమంటున్నాడు, ఆ దేహాన్ని ఒలుస్తున్నాడు. నువ్వు ఎవరు? ఈ దేహాన్ని లెక్క చేయట్లేదు, ఈ శరీరాన్ని ఏమాత్రం లెక్క చేయట్లేదు. నువ్వు ఈ ప్రత్యక్షాన్ని కాదు, పరోక్షంలోకి రా. ప్రత్యక్షం నుంచి పరోక్షానికి రప్పింపజేయడమే ఈ కళ్ళు మూసుకోవడం. ప్రత్యక్షం నుంచి పరోక్షానికి రప్పింపజేయడమే నువ్వు ఎవరు. ఈ రకంగా ప్రశ్నించినప్పుడు ఒక సత్సంగంలో ఈ విషయానికి చాలా ప్రభావితమైనటువంటి మన శ్యామలయ్య లాంటి ఒక భక్తుడు లేచి, గురువుగారు మీరు చెప్పేటువంటి ఈ జ్ఞానంతో నేను లోపల నుంచి ఎంత విచలితమైపోయింది, ఇదంతా అజ్ఞానం, ఇదంతా అవిద్య. ఇప్పుడు నాకు బ్రహ్మ సాక్షాత్కారం చేయించండి. మీరే చేయించగలుగుతారు, ఎందుకంటే ఇంత లోతుగా మీరు చెప్తున్నారు కాబట్టి. మీకంటే మించినటువంటి గురువులు ఉండరు, మీరు చెప్పేటువంటి జ్ఞానం ఇంకెక్కడ లభించదు.
మీరే నాకు బ్రహ్మ సాక్షాత్కారం చేయించండి, మీరు ఎక్కడికంటే అక్కడికి వస్తారు, మీరు ఏదంటే అది చేస్తారని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆ గురువు గారు ఏమన్నారంటే, నువ్వు ఎవరు, నీ పరిచయం ఇవ్వాలి అంటే ఆధార్ కార్డు ఇస్తున్నాడు. అంటే అందులో ఏమున్నది అంటే, నేను నా పేరు, మా నాన్న పేరు, మా ఇంటి నంబరు, మా కాలనీ పేరు, మా ఊరి పేరు, మా మండలం పేరు, జిల్లా పేరు. ఆ గురువు గారు ఏమన్నారంటే, నేను నీ పరిచయం అడిగా, మీ ఇంటి మట్టి గోడలు, మీ ఊరు, మీ కాలనీ, మీ వాటితో నాకేం పని, అవి వచ్చి నన్ను అడగలేదు కదా. మీ ఇంటి గోడ దేహ పరిచయం గాక దేహంలో ఉన్న ఆత్మ యొక్క పరిచయం అడుగుతున్నారు. అది నువ్వు ఎవరు, నీ పరిచయం. నువ్వు ఇంత శ్రద్ధతో అడుగుతున్నావు కదా, నీకు మా పరమాత్మకి ఎప్పుడైతే తీరుకుంటుందో నేను నీ దగ్గరికి పంపిస్తాను, మరి పరమాత్మ ఎక్కడికి రావాలి, అందు గురించి నీ అడ్రస్ ఇవ్వు అని అంటే అతను రాసిస్తున్నాడు అనమాట. ఆధార్ కార్డులో ఉన్నది తన పేరు, తన తండ్రి పేరు, ఇంటి పేరు, ఇంటి నంబరు, కాలనీ పేరు, మండలం పేరు, జిల్లా పేరు, దేశం పేరు, ఇట్లా రాసిస్తున్నాడు. ఆ జిల్లా, మండలము, ఊరు, కాలనీ, మీ ఇల్లు, మీ ఇంటి నంబరు, మీ నాన్న వచ్చి నన్ను అడగలేదు కదా నాకు బ్రహ్మ సాక్షాత్కారం చేయించమని చెప్పేసి, నువ్వు అడిగావు కాబట్టి నువ్వు ఎవరు. వెలుగుతుందా బాలరాజు గారు? శ్యామలయ్య గారు పట్టుకుంటున్నారా? లోతు సువర్చలమ్మ గారు, పుష్పమ్మ గారు వినండి, పని తర్వాత చేసుకోండి, లోతైన విషయం వస్తున్నది. భాగ్యలక్ష్మమ్మ గారు పట్టుకుంటున్నారా? నిద్రపోవద్దు. నువ్వు ఎవరు చెప్పు. అప్పుడు కానీ ఇప్పుడు నేనంటే ఆత్మని చూపలేము కదా స్వామి. ఇప్పుడు ఆ గురువు గారు అడిగింది ఏంటంటే, పరమాత్మ సాక్షాత్కారం ఎవరికి కావాలి? ఈ కళ్ళకు కావాలా, ఈ శరీరానికి కావాలా, నీకు కావాలా? నాకు కావాలి ఆత్మ. అంటే నువ్వు ఎవరు? శివచలమ్మ గారు జాగ్రత్తగా వినండి, రాజమణమ్మ గారు నిద్రపోవద్దు, జాగ్రత్తగా వినండి. మీరెవరు నాకే తెలియదు కదా ఆచార్జీ, వరకు చెప్పినప్పుడు తెలియలేదు, ఇప్పుడు బాధపడుతుంది ఆచార్జీ. ప్రాసంగికంగా దూరం తీసుకెళ్ళొద్దు, అవసరమైతేనే మాట్లాడండి. నువ్వు ఎవరు? ఈ దేహం కాదు, ఈ స్త్రీత్వం కాదు, ఈ పురుషత్వం కాదు, నువ్వు ఎవరు అన్నప్పుడు ఆ ఆత్మనే వస్తుంది అక్కడ సూటిగా, ఆత్మనే వస్తుంటది. కాబట్టి ఆత్మకు పరమాత్మ సాక్షాత్కారం కావాలి. అందు గురించి ధ్యానం చేసుకునేటువంటి వ్యక్తి కళ్ళు మూసుకోవడం జరుగుతుంది, మొక్కుకునేటువంటి వ్యక్తి కళ్ళు మూసుకోవడం జరుగుతుంది. పూజ అంతా అయిపోయిన తర్వాత, అలంకరణ అంతా అయిపోయిన తర్వాత కళ్ళు మూసుకోవడానికి కారణం ఏంటంటే, భగవంతుడు ఈ దేహానికి కనబడడు, ఈ కళ్ళకు కనబడడు. ఆ భగవంతుని యొక్క తత్వం నాకు కావాలి, ఈ పూజ నాది, ఈ యొక్క పరమాత్మ సాక్షాత్కారం నాకు కావాలి. అంటే నేను ఎవరు అనేటువంటిది ఈ యొక్క ఆత్మ నిరీక్షణ అయినప్పుడే పరమాత్మ సాక్షాత్కారం జరుగుతున్నది. నేనంటే ఎవరో తెలిసిన తర్వాతనే ఈ పూజ చేస్తున్నది ఎవరు. ముందు నేను పట్టుకోవాలి. తండ్రి గర్భం నుంచి వస్తున్నటువంటి శుక్రకణంగా వచ్చి ఈ యొక్క అసఫలమైనటువంటి జీవితంలో ఈ మృత శరీరాన్ని దాటిపోతున్నటువంటిది, సఫలమైనటువంటి జీవితంలో ఈ శరీరం నుంచి పుట్టలోంచి పాము వచ్చినట్టుగా, పాము కుబుసాన్ని విడుస్తున్నట్టుగా ఈ దేహాన్ని పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి ఆ ఆత్మకు ఆ ఆత్మది ఇది పూజ. అందు గురించే ఆత్మకు కళ్ళు లేవు కాబట్టి కళ్ళను మూయబడుతుంది, కళ్ళు మూసుకోవడం జరుగుతుంది. ఈ అనుభూతి, ఆనందం అనేటువంటిది. ఇప్పుడు చూడండి, దేహంను ఏ రకంగా ఒలుస్తున్నారో మన భౌతికంగా, చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి వారు భార్యాభర్తలే కావచ్చు, దేశ విదేశాల నుండి వచ్చి కలుసుకోవడం, తండ్రి కొడుకులే కావచ్చు, తల్లి కూతుళ్ళే కావచ్చు, వాళ్ళు ఆలింగనం చేసుకుంటే కళ్ళు తెరిచి ఉంటాయో మూసుకుంటారా? కళ్ళు మూసుకుంటారు. వారి యొక్క అనుభూతి అనేటువంటిది కొద్ది దూరం నుండి చూస్తుండగానే
వారి చుట్టుపక్కల ఎవరున్నారు, ఎవరు పిలుస్తున్నారు, ఏం జరుగుతున్నారు, అది ఏది ఉండదు. వచ్చేసి నా బిడ్డ వచ్చింది, నా భర్త వచ్చింది, నా భార్య వచ్చింది అనేటువంటి ఒక ఏమైనా తన్మయత్వ స్థితి తన్మయత్వ స్థితి అంటే పరాధీనత అనేది వస్తుంటుంటది. వీరు వారి వశంలో అయిపోతుంటారు, వారు వీరి వశంలో అయిపోతుంటారు. ఆ రకంగా ఇంకా చావు దగ్గరికి వచ్చినటువంటి దగ్గర చూడండి, ఇంకా సమాచారం తెలియగానే ఒక ఉద్వేగం వస్తుంటది. ఇక దగ్గరికి రాగానే అమాంతం మీద పడిపోయి ఆ ఏడవడం యొక్క ఉద్దేశం ఏంటి అంటే తనను పరవశం చేసుకోవడం. ఇక అంతా అయిపోయింది అనేటువంటిది. ఈ రకంగా వీరు దూరం నుండి వచ్చి కలుసుకున్నప్పుడు ఏంటంటే కళ్ళు మూసుకుపోతుంటాయి. అక్కడ దేహ ధ్యాస ఉండదు. శరీరాలు రెండు ఉండయి. కౌగులింతలో చూడండి, దేహ ధ్యాస ఉండదు, శరీరాలు రెండు ఉండవు. శరీరంలో అనుభూతి ఏదైతే తన్మయత్వం, తల్లీనత, పరవశం, ఈ ఒక శరీరం ఒక తిమ్మిరొచ్చినట్టుగా వీరి శరీర స్పర్శ వారికి, వారి శరీర స్పర్శ వీరికి ఆ ఆనంద అనుభూతిని పొందడమే ఉంటుంటది, కానీ దేహ ధ్యాస ఉండదు. ఉంటుందా? ఈ రకంగా భగవంతుని యొక్క అనుభూతి మనము పొందడం జరుగుతుంది. అందుకే ఈ యొక్క భగవంతుడు కండ్లవాడు కాదు కాబట్టి ప్రతి మత సంప్రదాయం వాళ్ళు కళ్ళు మూసుకోవడం జరుగుతుంది. ఈ భగవంతుడు ఈ దేహం వాడు కాదు కాబట్టి దేహాన్ని వలవడం జరుగుతుంది. నువ్వు ఎవరో నీ గురించి నువ్వు తెలుసుకుంటే నా దగ్గర వస్తావు. అక్కడ భగవంతుడు చేపిస్తున్నటువంటి వ్యవహారం ఏంటంటే ప్రతి వ్యక్తి చేత నువ్వు ఎవరు అని అంటే, మనము ఎవరి నుండి వచ్చామో తండ్రి నుండి వచ్చాము. ఆ తండ్రి ఎవరు వచ్చారు? వారి తండ్రి నుంచి వచ్చారు. వారెవరు ఎక్కడి నుండి వచ్చారు? వారి తండ్రి నుంచి. వారు ఎక్కడి నుండి వచ్చారు? ఆ రకంగా వెనుకకు తవ్వుకుంటూ పోతే భగవంతుడు తన పరిచయం చేసుకుంటున్నాడు. అందుకే ఈ చావు. నువ్వు ఏదైతే స్త్రీత్వము, నువ్వు ఏదైతే పురుషత్వం అనుకుంటున్నావో అదిగో ఈ చావు. చచ్చిపోతుంది అంటే నువ్వు స్త్రీవి కాదు, నువ్వు పురుషుడవు కాదు, నువ్వు నపుంసకుడు అంతకంటే కాదు, నువ్వు పక్షివి పశుపక్షి ఏది కాదు. నువ్వు ఎవరు? వెలుగుతుందా? రాజమణిమ్మ గారు మాట్లాడట్లేదు. ప్రభాకర్ గారు జాగ్రత్తగా వినండి. అర్థమవుతుంది. అర్థం కాకపోతే ప్రశ్నించాలి. ఇది చాలా లోతైనటువంటి విషయం. కాబట్టి ఇక్కడ నువ్వు ఎవరు అనేటువంటి ప్రసంగంలో బాలరాజ్ గారు మీరు తప్పించుకుంటున్నారు. మిమ్మల్ని కట్టేసైనా కూడా చెప్తాను. ఇక్కడ నేను ఎవరిని అనే ప్రసంగంలో మీరు కూర్చుండాలి. మీరు చెప్పాలి, నేను ఎవరు అనేటువంటిది నాకు తెలిసినప్పుడు నేను నీ గురించి తెలుసుకుంటాను. అంటే ఆత్మ తన గురించి తెలుసుకున్నప్పుడు పరమాత్మ గురించి తెలుసుకోవడమే కదా. భగవంతుడు వ్యవహారం ఎట్లా పెట్టిస్తున్నాడంటే, మనం ఇంకొకరింటికి పోయినా, ఇంకొకరు మన ఇంటికి వచ్చినా, మనం వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు అంటారు నువ్వు ఎవరు అని ప్రశ్నిస్తుంటారు. మన ఇంటికి వాళ్ళు వస్తే మనం కూడా అది ప్రశ్నిస్తారు. ఎవరు అంటే ముందు నిన్ను నువ్వు తెలుసుకుంటే నువ్వు నా గురించి తెలుసుకోగలుగుతావు కదా. ఇది భగవంతుని యొక్క సందేశం. నువ్వు ఎవరు అనే ప్రశ్న వెనుక. పుష్పమ్మ గారు, విజయలక్ష్మి గారు, ఈ దేహమే కాదు, ఈ దేహానికి అనారోగ్యమే కాదు, దీంతో ఈ యొక్క పరిస్థితులను వదిలేయండి, మర్చిపోండి. నువ్వు ఎవరు అనే ప్రశ్న భగవంతుడు అడిగిపిస్తున్నాడు అని అంటే, మనం స్త్రీలం కాదు, మనం పురుషులం కాదు, ఏది కాదు. ఆత్మతత్వం. పూజలోకి వెళితే అక్కడ కళ్ళు మూసుకో చేస్తున్నాడు. ఈ భౌతికంగా ఉంటేనేమో చావుతోటి ఈ శరీరాలను ఒలిసి చూపిస్తున్నాడు. నువ్వు ఎవరు? ప్రభాకర్ గారు ఏమైనా చెప్పాలా? లేదా సార్, మరి మైకాన్లో పెట్టద్దు. ఈ రూపకంగా ఈ దేహాలను ఒలిసి చూపిస్తున్నాడు, ఇంద్రియాలను ఒలిసి చూపిస్తున్నాడు. ఇప్పుడు కట్టేసేటువంటి దగ్గర చూడండి, రాత్రి పడుకునేటువంటి దగ్గర ఎవరితో సంబంధితమై ఉంటారు? ఈ స్త్రీ. ఇల్లు ఎవరిది అంటే, నేను ఫలానా మా వారిది. పిల్లలు మా నాన్నగారిది. ఈ పిల్లలు
తండ్రితోటి ముడిపడి ఉన్నారు, భార్య భర్తతోటి ముడిపడి ఉన్నది. అదే రూపకంగా ఈ ప్రకృతి పరమాత్మతో ముడిపడి ఉన్నది. ఈ 84 లక్షల జీవరాశులన్నీ భగవంతుడితో ముడిపడి ఉన్నాయి. ఈ పడుకోవడంలో ఇంత పెద్ద రహస్యం ఉంది. పడుకుంటే ఏమవుతుంది, ఏం జరుగుతుందని ఇన్ని రోజులు ప్రశ్న ఉండే. ఆ ప్రశ్న ఇవాళ స్పష్టమవుతుంది. అందుకని ఈ యొక్క పరమాత్మ సాక్షాత్కారం అనేటువంటిది కళ్ళకు కట్టినట్టుగా ఇంత స్పష్టంగా మన దగ్గరికి ఒలుసుకుంటూ తీసుకొచ్చి ముందు పెట్టారు. దీంట్లో ఇంకా ఏమి సంశయం ఉన్నా అడగండి. ఇంకా మనం ముందుకు పోవాల్సిన అవసరం లేదు. ఇది ఎంత లోతుగా అర్థమైతే ఇవాళ ఒక్కటేసారికి అర్థమవుతుందని కాదు, పదే పదే విషయ చర్చ రావాలి. ఆత్మ గురించి చెప్తున్నాడు. పండుకున్నప్పుడు ఆత్మ మళ్ళీ ప్రకృతితో ఎవరి దగ్గర సంబంధం ఎట్లా ఉంటుంది? మనం నిద్రపోయినప్పుడు ఇక్కడ చూపిస్తున్నాడు కదా, ఏ రకమైతే వివాహం చేసుకుంటున్నటువంటి స్త్రీ ఆ పురుషునితోటి జీవితాంతం అతని పేరుతోటి తన పరిచయం చెప్పుకుంటూ ఉంటుంటదో, అదే విధంగా ఈ పడుకున్నప్పుడు ఈ దేహం అనేటువంటిది ఆత్మతో పాటు ముడిపడి ఉంటుంటది. ఈ యొక్క ఇంద్రియాలన్నీ ఆత్మతో పాటు ముడిపడి ఉన్నవి. మూసినప్పుడు మన నియంత్రణ ఉంటదా ఉండదా? కళ్ళు మూసినప్పుడు చేతులు జోడించినప్పుడు ఆ చేతులను జోడించేటువంటి ఈ స్ఫూర్తి మన నియంత్రణలో ఉంటదా ఉండదా? నియంత్రణలో ఉంటది. ఉంటది అని అన్నప్పుడు ఆ నియంత్రించే వారు ఎవరు? చేతులను జోడించేవారు ఎవరు? శరీరం మీద వస్త్రాలు చెదిరిపోతే వాటిని సవరించేది ఎవరు? ఆత్మ. అందు గురించి ఈ ఆత్మకు ఈ పడుకున్న దగ్గర, తింటున్న దగ్గర, నడుస్తున్న దగ్గర, మాట్లాడుతున్న దగ్గర, తుమ్ముతున్న దగ్గర, దగ్గుతున్న దగ్గర, మలమూత్ర విసర్జన చేస్తున్న దగ్గర ఏ రకమైతే ఆత్మస్థితిని చూపించడం జరుగుతుందో అదే రూపకంగా బ్రహ్మాండంలో పరమాత్మ యొక్క స్థితి. ఈ యొక్క ప్రకృతి అనేటువంటిది పరమాత్మతో పాటు జతకట్టింది. ఈ యొక్క 84 లక్షల జీవరాశులు అనేటువంటివి ఓ దీప్త బాలకి, ఓ గార్గ్య, నువ్వు ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ పురుష ఆత్మను నువ్వు బ్రహ్మగా భావించి ఉపాసన చేస్తానంటున్నావు కదా. ఈ 84 లక్షల జీవరాశులు అనేటువంటివి ఇంకొకరి మీద ఆశ పెట్టుకొని ఉన్నవి. అందుకే ఈ పూజలో మొక్కుకోవడం, భగవంతుడా నాకు ఈ దుఃఖాల నుంచి తరింపజేయి, నన్ను ముక్తిని ప్రసాదింపజేయి, నాకు ముక్తి కావాలి. ఎవరు ముక్తిని కోరుకుంటున్నారు? ముక్తి ఎవరికి కావాలి? దుఃఖం నుంచి తరించిపోయేది ఎవరు? తరించిపోవాలని ప్రార్థిస్తున్నది ఎవరు? ఓ దీప్త బాలకి, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మను బ్రహ్మగా భావించి నువ్వు బ్రహ్మ ఉపాసన చేస్తూ ఉంటే ఈ ఆత్మలన్నీ 84 లక్షల జీవరాశులు అనేటువంటి ఈ శరీరాల్లో ఉన్నటువంటి ఈ ఆత్మలన్నీ ఇంకొకరిని ఆశిస్తున్నాయి కదా. వీరి ఆశలను నెరవేర్చేటువంటి అతనేమి కావాలి? అందుకని నువ్వు ఎవరు? వెలుగుతుందా? అందరూ ఎట్లా కూర్చున్నారు? చాలా లోతుగా అర్థమవుతుంది ఆచార్యజీ. పట్టుకోవాలి. సూర్యాన్ని ఆత్మనే పట్టుకున్నావు, ఆత్మను ఆశ్రయించినటువంటి ఆ పరమేశ్వర తత్వం తెలియాలి కదా అనేది అజాత శత్రువు యొక్క అభిప్రాయం. దాన్ని తెలుసుకోవాలి అంటే ఇది సరైనది కాదు అనేది. ఇప్పుడు ఇవాళ 2 తారీఖు కదా, ఎల్లుండి వస్తుంటది కదా ఎన్నికల రిజల్ట్. ఇదంతా ఆ బెస్త వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వల ముడులు ఏ రకంగా ఇది దాంతో అది దాంతో అది దాంతో ఏ రకంగా ముడిపడి ఉన్నదో ఈ ఎన్నికల ప్రతిఫలితాలు, ప్రధానమంత్రి ఎవరైతుంటారో, రాష్ట్రపతి ఎవరవుతుంటారో, ప్రధానమంత్రి వెనకాల ముఖ్యమంత్రులు వెనకాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెనకాల ఎమ్మెల్యేల వెనకాల ఈ యొక్క వాళ్ళు అందరు ఉంటారు కదా. ఈ యొక్క వార్డు మెంబర్లు, ఈ సర్పంచ్లు, వీళ్ళంతా ఉంటుంటారు కదా. ఇదంతా ఒకరి వెనుక ఒకరు ఏ రకంగా ముడిపడి ఉన్నారో ఈ 84 లక్షల జీవరాశులు అనేటువంటివి పరమాత్మతోటి ముడిపడి ఉన్నవి.
దేహం ప్రకృతితోటి, ప్రకృతి పరమాత్మతోటి, ప్రకృతితోటి పరమాత్మతోటి ప్రకృతి ముడిపడి ఉన్నది. ప్రకృతి తోటి ఈ యొక్క 84 లక్షల విడివిడి జన్మలు అనేటువంటి ఈ దేహతత్వం అనేటువంటిది ముడిపడి ఉన్నది. ఆత్మతత్వం పరమాత్మతత్వంతో ముడిపడి ఉన్నది. ఈ ఆత్మతత్వం తన స్వతంత్ర రూపం చూసుకోవాలని అనుకుంటున్నది కాబట్టి, అజ్ఞానంతో చూసుకోవాలని అనుకుంటున్నది కాబట్టి ప్రకృతితోటి ముడిపెట్టి ఉండడం. ప్రకృతితోటి ముడిపెట్టినటువంటి తత్వమే ఈ ప్రసవం. చూడు, ఇగో ఆ స్త్రీ నుండి వేరవుతుంది, ఇదిగో చూడు మృతదేహం నుంచి బయటకు రావడం, ఇదిగో నువ్వు ప్రకృతితో ముడిపడి ఉన్నావు. అందుకే స్నానంలో మురికి వస్త్రాలను వదిలేయడం, స్నానం తర్వాత శుభ్రమైన వస్త్రాలను ధరించడం, ఈ యొక్క చావులో ఈ మృతదేహాన్ని వదిలిపెట్టి రావడం, మురికి వస్త్రాలను వదిలేయడం, పునర్జన్మలో కొత్త శరీరాన్ని పొందడం, ఈ యొక్క స్నానం తర్వాత శుభ్రమైన వస్త్రాలను ధరించడం. భగవంతుడు ఈ స్నానం వెనకాల మనకు హిప్నోటిజం చేస్తున్నాడు, వశీకరణ చేస్తున్నాడు. నీకు చావు లేదు, నువ్వు చావవు. ఈ చావు అనేటువంటిది ఈ దేహానికి, ఈ దేహం అనేటువంటిది ప్రకృతితో నువ్వు ముడిపడి ఉన్నావు అజ్ఞానం కారణంగా. ఈ ప్రకృతితో నువ్వు వేరవుతున్నావు. నువ్వు వేరు కావాల్సినటువంటి వాడివే, నువ్వు ప్రకృతి వాడివి కాదు, నువ్వు స్వతంత్రంగా ఉండాలి అని స్వతంత్రతను, జీవాత్మ యొక్క పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం, దాన్ని చూపించడమే అజ్ఞానంలో ఉన్నప్పుడు చావును, ముక్తిలో ఉన్నప్పుడు ఈ యొక్క ఆత్మతత్వం. ఓం ఆచార్యజీ, చెప్పండి. నీవు ఎవరనే ప్రశ్నకు ఒకే పదములో నేను ఆత్మనని చెప్తే సరిపోతుందా, లేక వివరంగా పంచభూతాల్లో నుంచి ఇట్లా స్వామి స్వరూపంగా వచ్చానని చెప్పాలా? ఇప్పుడు ఎదుటి వ్యక్తికి, మనకు ఇది నేను ఆత్మననే జ్ఞానం మనకున్నది కదా, వారికి లేదు కదా. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే భూత ప్రేత ఆత్మలు అని చెప్పేసి దయ్యం అనుకుని భయపడతారు. ఇప్పుడు మీరు ఏం చెప్తారు? మీరు విజ్ఞానం చెప్పాలని అనుకుంటున్నారు, వారు అజ్ఞానంతో బెదిరిపోతున్నారు. ఇప్పుడు ఇక మీ సమాధానం ఎక్కడికి తీసుకెళ్తుందో చూడండి. అందుకని వారు ఈ దేహ పరిచయాన్ని అడుగుతున్నారు కాబట్టి, ఈ దేహం ఎవరి నుండి వచ్చింది అంటే మీ తండ్రి ఎవరు అని వారి అభిప్రాయం. అందుకే ఈ గోత్ర పరంపర ఏంటంటే, మనము ఎవరి వంశంలోనైతే పుట్టామో ఆ వంశములో ఎవరు సమాజాన్ని తల తిప్పుకోలేకుండా ఆకర్షింపజేసినటువంటి వారు, అంటే గొప్పగా పని చేసినటువంటి వారు. ఇప్పుడు ఆ పనులు చేసినటువంటి వారు పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గౌరీని ఎదిరించి అన్నిసార్లు ఓడించారు. మహారాణా ప్రతాప్, సుభాష్ చంద్రబోస్, ఇప్పుడు ఈ భౌతిక యుగంలో అనుకుంటే అంబేద్కర్ అందరి దృష్టిని ఆకర్షించాడు కదా. ఇక స్వాతంత్రం రూపంలో ఎంతో మంది క్రాంతికారులు పోయినా కూడా సమాజం గుర్తించేటువంటిది గాంధీ గారిని. అది వాళ్ళ వంశంలో, వాళ్ళ మూల పురుషులు, అది వాళ్ళ వంశంలో పుట్టినటువంటి వారికి వారు చెప్పుకోవచ్చు. అదే మన వంశంలో ప్రతి ఒక్కరిని, నీ వంశంలో గొప్పవాడిగా లేనప్పుడు నీదేం వంశం, నీదేం బ్రతుకు అంటే, నువ్వు ప్రతి ఒక్కరు గొప్పవారు కావాలి అనేటువంటిది దీని వెనుక సందేశం. ఓ స్త్రీ, నీ జీవితం, నీ మీద ఎంత బాధ్యత ఉన్నదో తెలుసా? నీ కడుపున పుట్టినటువంటి బిడ్డ ఎంత గొప్పగా ఎదగాలి అని అంటే అంత గొప్పగా ఎదిగించు. సమాజం తల తిప్పుకోలేని విధంగా నీ బిడ్డ వైపు చూడాలి, నీ బిడ్డని తలుసుకోవాలి, నీ బిడ్డని యశస్సుని కీర్తించాలి. అందు గురించి తల్లిని మొహం చూడని తిట్లు తిట్టిస్తున్నాడు భగవంతుడు. బిడ్డను సంస్కరించకపోతే ఆ పిల్లల్ని అయితే వాళ్ళు ఎంత తప్పు చేసినా కొడక అని వాళ్ళని అనిపిస్తున్నాడు దేవుడు. ఇక ఆ బిడ్డను కన్నటువంటి తల్లిని మాత్రం మొహం చూడని తిట్లు తిట్టిస్తున్నాడు. దీని వెనుక రహస్యం ఏంటి అంటే, నీ కడుపున పుట్టిన బిడ్డ గొప్పవాడు ఉండాలి. ఎందుకు ఇతరుల కింద నాసిరకంగా తలవంపులు తెచ్చుకునే విధంగా, నీకు తలవంపులు తెచ్చే విధంగా ఎందుకు ఉండాలి నీ బిడ్డ? నువ్వేం చేస్తున్నావు? నువ్వు నీ బిడ్డను గొప్పవాడిని చేయడం గురించి నీ ఆత్మీయులను సైతం
నీ యొక్క సుపరిచితులను సైతం అందరిని వదిలేసి కట్టు బట్టలతో వచ్చావే, మరి ఇక్కడికి వచ్చి నువ్వు వచ్చినటువంటి బాధ్యతను నువ్వు మర్చిపోతున్నావు. అందుకే నీకు ఈ శాస్తి. ఆచార్యజీ ఆచార్యజీ ఈ నిరుక్తం ప్రకారంగా ఆత్మ అంటే అర్థం ఏమిటి ఆచార్యజీ? ఆత్మ అంటే అత సాతత్య గమనే, నిరంతరంగా గతి చేసేటువంటిది, ఒక దగ్గర స్థిరంగా ఉండేటువంటిది కాదు. ఈ దేహంలోనే, ఈ జన్మలోనే, ఇక్కడే ఎక్కడ దొరికితే అక్కడ స్థిరంగా ఉండేటువంటిది కాదు. నిరంతరంగా గతిమానం చేసేటువంటిది క్రియ, సాతత్య గమనం ఆత్మ అనేటువంటిది. ఆంగ్ పూర్వకు అత సాతత్య గమనం. ఇవన్నీ వ్యాకరణంలో వస్తాయి. ఇక్కడ ఆశ్రమంలో మరి భగవంతుడు అనుకరిస్తే ఇక్కడ వ్యాకరణం చెప్పడం విద్వాంసులు విద్యార్థులు అంతా ఉంటుంటారు కాబట్టి వచ్చి చదువుకోవడానికి అవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంటది. ఇప్పుడు మాత్రం కేవలం ధ్యానం గురించి వ్యవస్థ చేయడం జరుగుతుంది. బాలరాజు గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిహోత్రి గారు ఇవాళ వచ్చారు. అగ్నిహోత్రి గారు ఈ ఎపిసోడ్ మాత్రం మొదటి నుంచి వినండి, పదే పదే వినండి. దీంట్లో ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం విషయం లోతుగా వస్తున్నది. అందు గురించి ఆత్మ అనేటువంటిది ఏదైతే అబ్బా తృప్తి అయిపోయింది అనే ఉండేటువంటిది, అది ఆత్మభావం చచ్చిపోయినట్టుగా అక్కడ. అందు గురించి దేనితో తృప్తి పడకూడదు. ఎందుకు తృప్తి పడకూడదు అని అంటే పరమాత్మ సాన్నిధ్యానికి చేరుకోవడం, అక్కడ పరమ తృప్తి కావాలని మన దైనందిన దినచర్యలో మనం ఎక్కడికి పోయినా కూడా ఎక్కడ కూడా అసంతృప్తిమయంగానే ఉంచుతూ మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తున్నాడు. ఇంటికి వెళ్ళాలి, నాన్న దగ్గరికి వెళ్ళాలి, అమ్మ దగ్గరికి వెళ్ళాలి, మా ఇంటికి వెళ్ళాలి. మా ఇల్లు అని అంటే ఇది కాదు, ఈ మట్టి గోడల ఇల్లు కాదు. అక్కడ స్వర్గం, ముక్తాత్మల యొక్క పరమేష్టి మండలం, మోక్షధామం. మోక్షధామం. ఓం ఆచార్యజీ, ఓం. ఇప్పుడు నీవు అనే దానికి రెండు రకాల పరిచయాలు ఇవ్వాల్సి వస్తుందా ఆచార్యజీ? ఒకటి భౌతిక పరంగా, ఒకటి ఆత్మపరంగా. ఎదుటి వ్యక్తి అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నట్టయితే అతని భాషలో ఇస్తేనే సర్వోత్తమం. ఇక అతని సామర్థ్యానికి మించి మనం ఏది చెప్పినా కూడా అతనికి అర్థం కాకపోతే ఆయన ఏం మాట్లాడతాడు మనకు ఒక్క ముక్క అర్థం కాదు. అవును, అది అందుకని బాలరాజు గారు మాట్లాడకుండా ఉంటున్నారేంటి? కెమెరాలు బంద్ చేసుకుంటున్నారు ఏంటి? దేవుడా వీళ్ళకు వేరు చేస్తున్నారు. రహస్యాలను ఇట్లా ప్రశ్నించినప్పుడే లోతు అర్థమవుతుంటది. నువ్వు ఎవరు అనేటువంటిది ఒలిపించినప్పుడు అదే రూపకంగా మన దైనందిన దినచర్యలోని నిత్య కర్మలు అన్నింటి చేత ఎక్కడ తృప్తి మనకు కల్పిస్తలేడు. మనం భోజనం చేసినా అది అప్పటి వరకే, మళ్ళీ అది అరిగిపోయిన తర్వాత మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ భోజనం కోసం తాపత్రయపడడం. ఈ పశుపక్షులనైతే నిరంతరంగా భోజనం కోసమే తాపత్రయపడడం, కావాలంటే చంపుకోవడం, గెలిస్తే ఎదుటిదాన్ని చంప తినడం, లేదంటే తాను ఆ ఎదుటిదాని చేతిలో చచ్చిపోవడం. ఆ పశుపక్షుల జీవితం అంతే. ఈ మనిషి అనేటువంటి వాడు మననం చేస్తుంటాడు కాబట్టి జీవహింస చేయరాదు అని చెప్పేసి తాను ప్రకృతిని ఒలుసుకొని తినడం. అదే ఈ తల్లి దగ్గర పాలు తాగడం, పుట్టినప్పటి నుంచి నేర్పించడం. ప్రతి ప్రాణికి ప్రకృతిని ఒలుసుకొని జీవించడం. చెట్టు మీద పండు తింటున్నటువంటి చిలక, తల్లి దగ్గర పాలు తాగుతున్నటువంటి శిశువు, తేడా ఏముంది? ఏం లేదా సార్, సమానమే. అందుకని ఇవాళ ఈ యొక్క ప్రకరణం మాత్రం చాలా లోతుగా వచ్చింది. మీకు ఏమి అర్థం కాకపోయినా మళ్ళీ ప్రశ్నించండి, కామెంట్లు పెట్టండి, దాన్ని అందరికీ తెలియజేయండి. ఈ విషయం సబ్స్క్రైబ్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేయించండి. కేవలం చూస్తున్నారు, వదిలేస్తున్నారు. మీరు చూస్తూ వదిలేస్తే లోతైనటువంటి ఇటువంటి ప్రసంగాలు వచ్చినప్పుడు మీకు అందవు. అది గుర్తుపెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే మీ వరకు వస్తాయి.
ఇంక ముందుకు తీసుకెళ్లే కంటే ఇక 3 నిమిషాలు ఉంది కాబట్టి ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. అగ్నిహోత్రి గారు అడగండి. ఏమి లేవా? ఎవరి దగ్గర ఏమి లేవా? ఓం నమస్తే అండి అందరికీ. ఆచార్యజీ ఆ, ముక్తి పొందిన ఆత్మ మళ్ళీ తిరిగి కొంతకాలానికి రావాల్సిందే కదండి. ఇప్పుడు నరేష్ గారు అడిగినటువంటి ప్రశ్నకు ఈ యొక్క దేవుడికి జీవాత్మకు కలిగినటువంటి పరమాత్మకు జీవాత్మకు కలిగే మధ్యలో ఉన్నటువంటి సంబంధం అంతా అదే, రావాల్సిందే ఎక్కడికి పోయినా. అదే రహస్యాన్ని అగ్నిహోత్రంలో చూపిస్తున్నాడు కదా. అగ్నయే స్వాహ, సోమాయ స్వాహ, ప్రజాపతయ స్వాహ, ఇంద్రాయ స్వాహ. దీని ఈ 4 ఆహుతులు ఎంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయనంటే, అగ్నయే స్వాహ అని చెప్పేసి ఆ స్వర్గం నుంచి కిందికి వచ్చినటువంటి జీవాత్మ ఇగో ఇలాంటి ప్రయత్నంలో మళ్ళీ స్వర్గానికి వెళ్ళడం. మరియు సోమాయ స్వాహ అని ఈ జన్మలలోకి వచ్చినటువంటి జీవాత్మ ఈ జన్మలన్నీ నివృత్తి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం. ప్రజాపతయే స్వాహ అని చెప్పేసి సంతానాన్ని కంటూ సంతానమే నా జీవితం, నా వంశం అని అనుకునేటువంటి వ్యక్తి ఈ సంతానం నుంచి విముక్త పొంది విరక్తి చెంది ఇక్కడి నుంచి ముక్తికి వెళ్ళడం. ఇంద్రాయ స్వాహ గా అన్ని బ్రహ్మచర్యాన్ని పాటించి ప్రాణ సాధన చేసి జీవన్ముక్తిని పొందేటువంటి ఆత్మ. అగ్నయే స్వాహ, సోమాయ స్వాహ, ప్రజాపతయ స్వాహ, ఇంద్రాయ స్వాహ. అగ్నిహోత్రంలో ఈ మీరు అడిగిన ప్రశ్నకు లోతైన సమాధానం ఉంది. ఎక్కడికి వెళ్ళినా తిరిగి రావాల్సిందే. నరేష్ గారు అడిగినటువంటి ప్రశ్న, ఆత్మ యొక్క మూల అర్థం ఏంటి? ఏ ధాతువు నుండి ఈ యొక్క ఆత్మశబ్దం తయారైంది? దాని యొక్క అంతరార్థం ఏంటి? ఆంగ్ పూర్వక్ అత సాతత్య గమనే. సాతత్యం అంటే నిరంతరం గతి గమనం చేస్తూనే ఉండడం. అదే రహస్యాన్ని భగవంతుడు మన నిజ జీవితంలో చూపిస్తూ ఈ పిల్లలుగా పుట్టినటువంటి వాళ్ళు ఏదో పని చేస్తుంటారు, ఆడుకుంటుంటారు, ఇది కావాలంటారు, అది కావాలంటారు, అది ఇస్తే దానికి కొద్దిసేపు ఆడుకుంటారు, అది ఎక్కడ పడేసి మళ్ళీ ఇంకోటి అడుగుతారు. ఆ రకంగా ఎక్కడ తృప్తి అనేటువంటిది ఉండదు. అందు గురించి ఈ యొక్క స్వర్గానికి వెళ్ళినా తిరిగి రావాలి, ఈ బంధమోక్షంలోకి వచ్చినా మళ్ళీ స్వర్గానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా నిరంతరంగా గతి చేస్తుండడమే. ఓ బాలరాజు గారు ఏమో అడగాలనుకున్నారు, అడగండి. అంటే ఎక్కడికి వెళ్ళినా ఇంటికి ఎలా తిరిగి రావాలో, ఎక్కడికి వెళ్ళినా అలా పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. ఈ జన్మకి ఎన్ని జన్మలకు వచ్చినా. ఆచార్జీ అదే కదమ్మ గారు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, మన సంధ్యోపాసన అంగస్పర్శలో వాక్ వాక్, ప్రాణ ప్రాణ, చక్షు చక్షు, శ్రోత్రం శ్రోత్రం, ఈ అక్రియ జీవాత్మ స్థితి ఏమో ఇదిగో నేను చేస్తున్నాను అనేటువంటిది మాట్లాడేటువంటి స్థితి. ఈ యొక్క అంగస్పర్శ యొక్క దీని మీద దృష్టి పెట్టండి. మాట్లాడే సమయం ఎక్కువ ఉందా, మాట్లాడకుండా ఉండే సమయం ఎక్కువ ఉందా, తినే సమయం ఎక్కువ ఉందా, తినకుండా ఉండే సమయం ఎక్కువ ఉందా, శ్వాస తీసుకునే సమయం ఎక్కువ ఉందా, శ్వాస వదిలే సమయం ఎక్కువ ఉందా, కనురెప్ప తెరిసే సమయం ఎక్కువ ఉందా, కనురెప్ప మూసే సమయం ఎక్కువ ఉందా, వినేటువంటి సమయం ఎక్కువ ఉందా, వినకుండా ఉండేటువంటి శక్తి ఎక్కువ ఉందా, చేతులతో పని చేసే సమయం ఎక్కువ ఉందా, చేయకుండా ఉండేటువంటి సమయం ఎక్కువ ఉందా, కాళ్ళతో నడిచేటువంటి ప్రతిదీ అక్రియ. క్రియ ప్రయత్నం జీవాత్మది, అక్రియ వైపు రప్పింపజేసేది పరమాత్మ. అక్రియ అంటే ఇక్కడ మనకు అక్రియ ఏమి చేయకుండా ఉండాలనేది కాదు. నువ్వు ఇక్కడ ఏది చేసినా అక్కడికి వచ్చి స్థిరంగా ఉండాలి, ముక్తిలో స్థిరంగా ఉండాలి. అందు గురించి ఇదంతా అక్రియ యొక్క ప్రయత్నం అంతా నువ్వు అక్కడ స్థిరంగా ఉండాలి. అక్కడికి వెళ్ళి నేను వెళ్ళిపోతాను అని మళ్ళీ వెనువెంటనే తిరిగి రాకూడదు. అక్కడ స్థిరపడాలి అనేటువంటి విధంగా. స్థిరపడాలని ఎంత మనం ప్రయత్నం చేసినా జీవాత్మ యొక్క స్వభావం అల్పజ్యం కాబట్టి ఎక్కడ స్థిరంగా ఉండదు. రీసైకిల్ బిల్, ఇక్కడికి పోతే అక్కడికి, అక్కడికైతే ఇక్కడికి, ఈ రథచక్రం మాదిరిగా తిరుగుతూనే ఉంటుంటది. ఇక ఈ సంధ్యోపాసన అంతరార్థం తెలుసుకొని వారు నీళ్ళతో ఆడుకోవడం అట్లా చేస్తుంటే వాళ్ళు వేరే మతస్థులు పరిహాసం చేస్తున్నారు, ఉపహాసం చేస్తున్నారు. ఆర్య సమాజం వాళ్ళు రాత్రి పడుకోగానే వాళ్ళ బుద్ధి చెడిపోయినట్టున్నది, వాళ్ళ శరీరంలో అంగాలు ఉన్నవా లేవా అని చెప్పేసి కునికి చూసుకుంటున్నారు అని చెప్పేసి మన హేళన చేస్తున్నారు. వెలుగుతుందా?
వాళ్ళ అజ్ఞాన స్థితిలో వాళ్ళు అనుకుంటున్నారు ఆచార్య మనం ఈ స్థితిలో మళ్ళీ అదే భాష మాట్లాడదాం. వాళ్ళ అజ్ఞాన స్థితిలో ఉన్నారా, మనం అజ్ఞాన స్థితిలో ఉన్నామా? ఎవరైతే ఈ మంత్రం యొక్క అంతరార్థాన్ని తెలుసుకోలేరో అటువంటి వాళ్ళు అజ్ఞాన స్థితిలో ఉన్నారు. వాళ్ళు మనల్ని హెచ్చరిస్తున్నారు, నీ దగ్గర ఉన్న విజ్ఞానం నువ్వు ఎందుకు తెలుసుకోవట్లేదు అని సూటిగా చెప్పకుండా వాళ్ళు తిప్పి చెప్తున్నారంట, అంతే. అవును. మనం ఎప్పుడు బాగుపడతాము అని అంటే మన శత్రువు మన ముందట ఉన్నప్పుడే మనం బాగుపడుతుంటాం, అలర్ట్ గా ఉంటుంటాం, సావధానంగా ఉంటుంటాం. ఇప్పుడు అందుకే భగవంతుడు మన ఆత్మీయులను ఎక్కువ చేస్తున్నాడా లేదంటే పరాయిలను ఎక్కువగా చూపిస్తున్నాడా? ఎవరు ఎక్కువ ఉంటారు? ఆత్మీయులు ఎక్కువ ఉంటారా, పరాయిలు ఎక్కువ ఉంటారా? ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఆత్మీయులు ఎక్కువ ఉంటారు ఆచార్య. మాట్లాడితే అంత శత్రువులు లెక్క అవుతున్నారు ఆచార్య. సూటిగా ఉండేవారు జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి వీరు ఒక్కరే ఉంటారు, మిగతా వాళ్ళంతా పరాయిలే. మన ఆత్మీయులు స్నేహితులు ఎంతమంది అయితే ఉంటారో మన ఇల్లు, మన బంధుత్వం, మన ఊరు చుట్టుపక్కలే ఉంటారు, కానీ ప్రపంచం అంతా అర్థమవుతుందా? మనం ఏ దేశానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా అక్కడ ప్రతి ఒక్కరు ఎవరు 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 అనేటువంటి విషయంతో పరాయి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఆచార్యజీ, ఆత్మీయులు చాలా తక్కువ. మనల్ని మేల్కొల్పడానికి భగవంతుడు చేసినటువంటి వ్యవస్థ ఇది. ఇప్పుడు ఆత్మీయుల మధ్యలో వ్యక్తిత్వ వికాసం జరుగుతుందా, పరాయిల దగ్గర జరుగుతుందా? పరాయిల మధ్య. విశ్వమ్మ గారు మాట్లాడారు, చెప్పండి. పరాయిల దగ్గర ఆత్మీయులు అంటారు, నీకెందుకు నేనున్నాను కదా, నీకెందుకు నేనున్నాను కదా, ఈ రకంగా చంపేస్తున్నారు మన వ్యక్తిత్వాన్ని. అర్థమే తెలియని మనుషులు కూడా ఉన్నారు ఆచార్య. ఉండండి. నీకెందుకు నేను ఉన్నాను కదా అనేటువంటి తల్లి, నీకెందుకు నేను ఉన్నాను కదా అనేటువంటి తండ్రి, నీకెందుకు నేను ఉన్నాను కదా అనేటువంటి మిత్రుడు, నీకెందుకు నేను ఉన్నాను కదా అనేటువంటి బంధువు, వీళ్ళంతా మన వ్యక్తిత్వాన్ని చంపేస్తున్నారు, తొక్కేస్తున్నారు. పరాయి వాళ్ళు సూటిగా మాట్లాడతారు కాబట్టి మన వ్యక్తిత్వ వికాసం వారి మధ్య జరుగుతుంది. అందుకే ఈ పాఠశాల పేరుతోటి, గురుకులం పేరుతోటి తల్లిదండ్రుల నుంచి చిన్నపిల్లలు వెళ్ళి అందరి చిన్నపిల్లల మధ్యలో ఆ పరిచయం లేనటువంటి ఉపాధ్యాయుని దగ్గర విద్య నేర్చుకోవడం, జ్ఞానం నేర్చుకోవడం. మనకు లోక జ్ఞానం ఇంట్లో కలుగుతుందా, బయట కలుగుతుందా? ఎవరూ మాట్లాడరేంటి దేవుడు. అందుకని గర్భం నుంచి బయటకు రావాల్సినటువంటి అవసరం దీని గురించి. గర్భంలో ఉంటే ఒక తల్లి యొక్క జ్ఞానోదయమే, ఆమె యొక్క అవగాహన మనకు తెలుస్తుంది, కానీ బయటకు వస్తే అన్నీ తెలుస్తుంది. అదే ఇందు గురించి సమయం అతీతమైంది కాబట్టి ముందుకు తీసుకెళ్ళండి. ఆచార్య గారికి ధన్యవాదాలు, ఎన్నో విషయాలు చెప్పారు. ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా గంట సింబల్ నోటిఫికేషన్ ద్వారా అన్ని వచ్చేస్తాయి మీకు. ఈరోజు సండే, వైదిక సండే. నేను ఓం అమృతోపసరణమసి స్వాహా, ఓం అమృతాపిధానమసి స్వాహా, ఓం సత్యం యశః శ్రీర్మైత్రీః శ్వేతాం స్వాహా, ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే, సంయోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః
ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलकरपृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ खं ब्रह्म पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ ऋतं च सत्यं चाभिर्भात तपसोऽध्यजायत ततो रात्रजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वसि सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं चान्तरिक्षमथो स्वः ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विष्मः संवोजं भेदद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरस्थिरादिरक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विष्मः संवोजं भेदद्मः प्रतीचेदिग्वरुणोऽधिपतिः प्रेदाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विष्मः संवोजं भेदद्मः उदीचेदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विष्मः संवोजं भेदद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुधैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विष्मः संवोजं भेदद्मः ऊर्ध्वादिबृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विष्मः संवोजं भेदद्मः जातवेदसे सुनवाम सोममराचीयतो निदहाति वेदः तनः पर्षदते दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसः परिस्वः पश्यन्त उत्तरम्
దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. ఒక ప్రాయశ్చిత మంత్రం. ఓం తచ్చక్షుర్దేవహితం పురసాక్షుత్రముచ్చరత్. పశ్యేమ శరదః శతం జీవేమ శరదః శతం శృణుయామ శరదః శతం ప్రబ్రవామ శరదః శతం అదీనాహశ్యామ శరదః శతం భూయశ్చ శరదః శతాత్. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షక, సచ్చిదానంద స్వరూప, జగదుత్పాదక దేవ, నీ దివ్యం వరేణ్యమునైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యం మా హృదయమున ధ్యానించము. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మములు చేయునట్లు మా బుద్ధులను ప్రేరేపించము. సమర్పణ భావంతో వేడుకోవడం. ఓ పరమేశ్వర దయానిధి, మీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం వైదిక సంధ్యా బ్రహ్మచర్యం అత శాంతి పాఠకం. ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్కారం. సర్వేభ్యో నమో నమః. ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్తే ఆచార్య. సర్వేభ్యో సర్వేభ్యో నమః. నమస్కారం అందరికీ. ఓం నమః ఆచార్య. సర్వేభ్యో నమః. ఓం నమస్తే. సర్వేభ్యో నమః ఆచార్య.